ఉంటే అన్నీ ఉన్నట్టే మార్కండేయ మందిరంలో దేవి శరన్నవరాత్రుల ఉత్సవంలో భాగంగా నేడు దుర్గాదేవి అవతారం, నిన్న సరస్వతి అవతారం, నేడు దుర్గాదేవి అవతారం. ఈరోజు మా సంఘం ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం దాదాపు 5,000 మందికి అన్నప్రసాద వితరణ జరుగుతున్నది. భక్తులందరూ సహకరించినందుకు వారికి మా కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముందుగా దసరా శుభాకాంక్షలు శ్రేయోభిలాషులకు, మిత్రులకు, 68 తరఫు అధ్యక్షులకు మరియు కుల బాంధవులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, దసరా అనంతరం 4వ తారీఖు నాడు దుర్గామాత నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. అది తెలంగాణలోనే అతి వైభవంగా ఈ నిజామాబాద్ నగరంలో నగర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది. దానికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు మరియు ధన్పాల్ సూర్యనారాయణ గారు, మా పద్మశాలి సింహస్వప్నం ఈరవత్రి అనిల్ గారు, మా బస్వ లక్ష్మీనరసయ్య గారు, అనేక మంది ప్రముఖులు అందులో పాల్గొనడం జరుగుతుంది. మరియు దానికి ఈ నగర ప్రజలు మరియు మా కుల బాంధవులందరూ కూడా విజయవంతం చేస్తారని వారందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంతటి మహోన్నతమైన కార్యక్రమానికి అందరూ పాలు పంచుకొని అమ్మదయ్యను ప్రాప్తులు కావాలని మేము నగర సంఘ పద్మశాలి సంఘం తరఫున వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై భవానీ, అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే. నేటి రోజు మన నవరాత్రుల ఉత్సవంలో మార్కండేయ మందిరంలో నవరాత్రుల ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు 8వ రోజు. ఈరోజు అమ్మవారు సరస్వతి, నిన్న సరస్వతి రూపంలో ఉన్నారు, ఈరోజు దుర్గామాత రూపంలో రేపు ఈరోజు ఉంటారు. అదేవిధంగా ఇక్కడ నేటి రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. దీనికి మా పట్టణ ప్రజలు మరియు పద్మశాలి కులస్తులు మరియు మా పట్టణ కమిటీ మరియు యువజన కమిటీ మరియు మందిర కమిటీ వీళ్ళందరూ కలిసి మాకు సహకరిస్తున్నారు. వారికి మా పట్టణ కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి అదేవిధంగా 18 సంవత్సరాలు జరుపుకున్నాము. ఇది మొదటి సంవత్సరం మేము జరుపుకునేది. ఈసారి మేము పట్టణ కమిటీ ద్వారానే దీన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి మాకు పద్మశాలి కులస్తులు మరియు పట్టణ ప్రజలు అందరూ చందా రూపంలో సహకరించినందుకు వారికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మేము 4వ తారీఖు నాడు ఊరేగింపు జరిగే కార్యక్రమానికి మేము 5 గంటలకు ఇక్కడ ఉత్సవం జరుగుతుంది, రథయాత్ర. దానిలో మన సిటీ గారు వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి జెండా ఊపడం జరుగుతుంది. దానికి మేము హైదరాబాద్ నుంచి కళా బృందాలను 4 బృందాలు వస్తున్నాయి. వాటిని కూడా వైభవంగా ఇక్కడ మేము నిర్వహిస్తామని చెప్తున్నాము. దీనికి పట్టణ ప్రజలు మరియు మన పద్మశాలి కులస్తులు అందరూ మరియు పాతికేయులు వీళ్ళందరూ మాకు సహకరించాలని, టీవీ వాళ్ళందరూ సహకరించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మేము అనుకుంటున్నాము. దీనికి సహకరించిన ప్రతి పద్మశాలి ముద్దు బిడ్డలకు అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ ఇంత ఘనమైన కార్యక్రమం మన తెలంగాణలోనే ఇది పెద్ద ఎత్తున జరుగుతుంది. దీనికి అందరూ సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మేము కోరుకుంటున్నాం. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. అదేవిధంగా మేము ఇక్కడ జరిగే కార్యక్రమానికి మన ఎల్లారెడ్డి శేఖర్ గారు మరియు ఎలక్ట్రీషియన్ మురళి గారు మరియు వీరందరూ ఘనంగా వాళ్ళు అలంకరణ చేస్తున్నారు. వారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం వీళ్ళే అందరూ సహకరించాలని కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాం. జై భవానీ, జై మార్కండేయ, జై పద్మశాలి.